నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ ముందుగా హెడ్లైన్ చూద్దాం. మోదీ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరిగింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కులగణన చేస్తామన్న ఖర్గే. పోలీస్ కస్టడీలో రాధాకిషన్ రావుకు అస్వస్థత, ఒక్కసారిగా తగ్గిన బీపీ, కొనసాగుతున్న వైద్య పరీక్షలు. కరీంనగర్ జిల్లాలో గులాబీ బాస్, బోయినపల్లిలో ఎండిన పంటల పరిశీలన. జగన్ ప్రత్యేక హోదా తీసుకొస్తానని మోసం చేశారు. వైసీపీ సర్కార్పై షర్మిల ధ్వజం. రేపటి నుంచి ఉత్తరాంధ్రలో జనసేనాని ప్రచారం, పలు చోట్ల భారీ బహిరంగ సభలు. తెలుగు రాష్ట్రాల్లో బానుడి బగబగలు, అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక. న్యూస్ చూస్తున్నాం. లిక్కర్ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో కుట్ర చేసే సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ చేశారన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ పేరు చెప్పిన తర్వాతే మాగుంటకు, రాఘవకు బెయిల్ ఇచ్చారని గుర్తు చేశారు. కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా బీజేపీ మద్దతు ఇస్తోందన్నారు. మాగుంట శ్రీనివాస్ రెడ్డి కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చారన్నారు. ఆప్ను నాశనం చేయాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు. కేజ్రీవాల్ పేరు చెప్పిన తర్వాతే మాగుంట రాఘవకు బెయిల్ ఇచ్చారని, ఇప్పుడు మాగుంట శ్రీనివాస్ కు టీడీపీ టికెట్ ఇచ్చారన్నారు. బీజేపీతో పొత్తులో భాగంగానే ఇదంతా జరిగిందని సంజయ్ సింగ్ అన్నారు. మాగుంట శ్రీనివాస్ ఇప్పుడు మోదీ ఫోటో పట్టుకుని ఓట్లు అడుగుతున్నారని ఆరోపించారు. ఇటీవల లిక్కర్ స్కామ్లో 2 రోజుల క్రితం బెయిల్పై సంజయ్ సింగ్ విడుదలయ్యారు. आदमी जिसको खुद ईडी कह रही है ये शराब का घोटालेबाज है, शराब का घोटालेबाज है, उसका क्या रिश्ता है भारत के प्रधानमंत्री के साथ? और इतना ही नहीं, आज की तारीख में वो टीडीपी से चुनाव लड़ रहा है और भारत के प्रधानमंत्री की तस्वीर लगाकर जनता से वोट मांग रहा है। मैं चाहता हूं वो भी आप दिखाइए। इसको टीडीपी का टिकट मिला हुआ है, जिसको भाजपा कहती है घोटालेबाज है ये, जिसको कहती है ईडी कि हम इस पे कार्रवाई करेंगे, हम इसको गिरफ्तार करेंगे, हम इसको जेल में डालेंगे। जब उसने केजरीवाल के खिलाफ बयान दे दिया तो वो नरेंद्र मोदी जी की तस्वीर लगाकर जनता से वोट मांग रहा है भारत के लोकतंत्र में। आपके नेता अरविंद केजरीवाल के खिलाफ जो व्यक्ति बयान देता है ये है, और जो बयान छिपा लिया जाता है ईडी के द्वारा हमारे वकीलों के दबाव में, कोर्ट के आदेश के बाद जब वो बयान देखते हैं जाकर ईडी के दफ्तर पर, जिसको अनरिलाइड डॉक्यूमेंट में ईडी ने रखा है, यानी कि ऐसा डॉक्यूमेंट जिस पे भरोसा नहीं है, शुरुआती सारे बयान जिस पे भरोसा नहीं है, वो बयान जो उसने सही सही बताया था उस पर कह दिया हम इस पे भरोसा नहीं, उसको छुपा लिया। और यह है भारत का प्रधानमंत्री, इस फोटो में सबसे ऊपर उनकी तस्वीर है, वोट मांग रहे हैं कि मोदी जी के नाम पे हमको वोट दे दीजिए। एक आदमी जिसको खुद ईडी कह रही है ये शराब घोटाले।
ఏపీ అభివృద్ధి చెందాలన్నా హత్యా రాజకీయాలకు స్వస్తి పలకాలన్నా జగనన్నను ఓడించాలని ఏపీ పిసిసి అధ్యక్షురాలు వై షర్మిల పిలుపునిచ్చారు. మాజీ మంత్రి వివేక హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికే మళ్లీ వైసీపీ టికెట్ ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హంతకులను కాపాడుకునేందుకే సీఎం పదవిని జగన్ వాడుకుంటున్నారని విమర్శించారు. వైఎస్ఆర్ జిల్లా కాశీనాయన మండలం ఆమంగంపల్లి బస్సు యాత్రను ఆమె ప్రారంభించారు. వివేకానందరెడ్డి కుమార్తె సునీత, కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ప్రత్యేక హోదా తీసుకొస్తానని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక బీజేపీకి తాకట్టు పెట్టారని ఆరోపించారు. హోదా వచ్చి ఉంటే రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చి ఉండేవని, రాజధాని లేదు, పోలవరం పూర్తి కాలేదు, రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. హోదా వచ్చినుంటే మన రాష్ట్రంలో నియోజకవర్గానికి కనీసం ఒక 100 కొత్త పరిశ్రమలు వచ్చేవి. అంటే ఎంత అభివృద్ధి జరిగి ఉండేది, ఎన్ని ఉద్యోగాలు వచ్చుండేవి, ఎంత బాగుపడేది మన రాష్ట్రం. కానీ స్పెషల్ స్టేటస్ ను తాకట్టు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు, బీజేపీ పార్టీ. స్పెషల్ స్టేటస్ ఈ రోజు లేదు, పోలవరం ప్రాజెక్టు లేదు, రాజధాని లేదు, కడప స్టీల్ ఫ్యాక్టరీ లేదు, కడపకి బెంగళూరుకి రైల్వే లైన్ రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఎప్పుడో అయిపోయేది. ఇలా ఒక్కటంటే ఒక్కటికి కూడా అభివృద్ధికి నోచుకోలేదు మన రాష్ట్రం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప పార్లమెంటుకు పోటీ చేయడానికి కారణం అదే జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరైతే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారో, మళ్లీ ఆ హత్య చేసిన వాళ్ళకే జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ ఎంపీ టికెట్. ఈ అన్యాయాన్ని అడ్డుకోవడానికే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప ఎంపీగా పోటీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ తరఫున. మళ్లీ హంతకులు గెలవకూడదని మళ్లీ ఎంపీగా పోటీ చేసిన వైఎస్ షర్మిలను ప్రజలంతా దీవించాలని వివేక కుమార్తె సునీత కోరారు. తన తండ్రిని చంపిన వాళ్లకు షర్మిలకు మధ్య పోటీ జరుగుతోందన్నారు. ఆమెను ఎంపీగా చేయాలనేది వివేక చివరి కోరికని, దాన్ని నెరవేర్చాలన్నారు. అవినాష్ రెడ్డిని ఓడించాలని ఆమె పిలుపునిచ్చారు. వైఎస్ వివేకానంద రెడ్డి గారు వైఎస్ షర్మిలమ్మని మన ఎంపీగా సేవ చేస్తుంది అని ప్రయత్నించారు. ఆ ప్రయత్నమే ఆయన మరణానికి కారణమైతాది అని ఊహించండు కూడా. మన ముందు వైఎస్ షర్మిలమ్మ గారు ఉన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి కోరికను పూర్తి చేయడానికి వచ్చారు. మీ అందరి సహకారం, సపోర్ట్ పేర్ని నానిపై బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. పేర్ని నాని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారని, వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణలు చెప్పకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. రాష్ట్రంలో ఐఏఎస్లను ఇండియన్ పొలిటికల్ సర్వీసులుగా మార్చేసుకుంటున్నారంటూ ధ్వజమెత్తారు. నాని మాటలు చూస్తుంటే అధికారులను నమ్ముకొని ఎన్నికల్లోకి పోవాలని అనుకుంటున్నట్లు తెలిసిపోతుందన్నారు. వైసీపీ నేతలు తమ ఓటమిని ముందే అంగీకరించినట్లు అర్థమవుతోందన్నారు ప్రకాష్ రెడ్డి. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి మీద వైసీపీ నాయకులు, ముఖ్యంగా పేర్ని నాని, నువ్వు జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడాలని చెప్పి నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంటే ఊరుకుండే పరిస్థితి లేదు. మిస్టర్ నాని, నోరు అదుపులో పెట్టుకో. తమాషా అనుకుంటున్నావా? మహిళను కూడా చూడకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అది నోరా ఫెనాయిల్ అంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. నువ్వు అసలు కడుపు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీలో విమర్శిస్తారు, బయట విమర్శిస్తారు. మీకు ఏమి మహిళ అంటే అంత లోకు అయిపోయిందా మీకు? అందుకనే ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పేదానికి సిద్ధంగా ఉన్నారు. అవునండి, మీకు అధికారులు సపోర్ట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికార పార్టీ సర్వీస్గా మారిపోయింది కొందరు అధికారులు. ఇండియన్ ఐపీఎస్, ఇండియన్ పొలిటికల్ సర్వీస్గా మారిపోయింది ఆంధ్రప్రదేశ్లో కొందరు అధికారులు. ప్రశ్నిస్తున్నారు. దాని మీద మేము ఉత్తర రాష్ట్ర కేంద్ర ఎన్నికల సంఘానికి, అంటే నువ్వు అధికారులను నమ్ముకొని ఎన్నికల్లోకి పోతున్నావా? అధికారులు లేకపోతే నువ్వు ఎన్నికల్లో గెలవలేకవా? అంటే నువ్వు ఓడిపోయినావని చెప్పి ముందే ఒప్పుకునేసావు. ఓటమిని అంగీకరించింది జగన్మోహన్ రెడ్డి పార్టీ. ఓటమి భయంతోనే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. వెంటనే ఇలాంటి మాటలు వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పేర్ని నానిని హెచ్చరిస్తూ, చెప్పకపోతే రాబో రోజుల్లో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి హెచ్చరిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు ఎలక్షన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. లోక్సభ ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోను కాంగ్రెస్ విడుదల చేసింది. 5 న్యాయ్ 25 గ్యారంటీస్ పేరుతో ప్రజలకు హామీలను ప్రకటించింది. ప్రాంతీయ భాషల్లోనూ కాంగ్రెస్ మేనిఫెస్టోలు తయారు చేసింది.
ఇందులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించింది. ముఖ్యంగా 5 విలీన గ్రామాలను తెలంగాణలో తిరిగి కలుపుతామని హామీని పొందుపరిచింది. రాష్ట్ర విభజన సమయంలో ఏపీలో కలిపిన పోలవరం ముంపు మండలాలు, భద్రాచలం చుట్టుపక్కల 5 గ్రామాలను తిరిగి తెలంగాణలో కలుపుతామని కాంగ్రెస్ హామీ ఇవ్వనుంది. అలాగే ఏటపాక, గుండాల, పురుషోత్తమపట్నం, కన్నియగూడెం, పిచ్చుకలపాడు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలుపుతామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచింది. తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టోను రేపు తుక్కుగూడ సభలో విడుదల చేయబోతున్నారు. కు సంబంధించిన మేనిఫెస్టోను కాంగ్రెస్ విడుదల చేసింది. 5 న్యాయ 25 గ్యారెంటీ పేరుతో ప్రజలకు హామీలను ప్రకటించింది. ప్రాంతీయ భాషలను కాంగ్రెస్ మేనిఫెస్టోలు తయారు చేసింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, కొద్దిసేపటి క్రితమే ఏఐసిసి తన మేనిఫెస్టోని విడుదల చేసింది. రానున్న లోక్సభ ఎన్నికల్లో ప్రధానంగా ఈ మేనిఫెస్టో కీలకం కానుంది. దాదాపుగా ఈ మేనిఫెస్టో చూసే రానున్న ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేయాలనేది ఓటర్ నిర్ణయించుకుంటారు. దానిలో భాగంగానే 5 న్యాయ సూత్రాలను ప్రజల ముందు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఒకటి మహిళా న్యాయం, అలాగే సామాజిక న్యాయం, దాంతోపాటుగానే యువత, కార్మికులు, వీరితో పాటుగానే కార్మికులతో పాటుగా రైతుల కూడా న్యాయం చేసే విధంగా కూడా 5 న్యాయ సూత్రాలు, అందులో ఒక్కొక్క న్యాయ సూత్రంలో కూడా 5 అంశాలను కూడా పేర్కొంది. ఈ 5 న్యాయాలతో పాటు 25 హామీలను కూడా రైతులకు, యువకులకు, మహిళలకు, ఇతర వర్గాలకు కూడా, అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని కూడా ఈ యొక్క మేనిఫెస్టోను విడుదల చేసింది. ముఖ్యంగా సామాజిక సమానత్వం వర్తింపజేసే విధంగా కూడా ఎస్సీ ఎస్టీల బీసీలకు ఇప్పటివరకు ఉన్నటువంటి 50% రిజర్వేషన్ పరిమితిని ఎత్తివేస్తాం. అలాగే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తాం. దీంతో పాటుగానే ఎస్సీ ఎస్టీలకు బడ్జెట్లో సబ్ బడ్జెట్ కేటాయిస్తామంటూ కూడా పేర్కొనడం జరిగింది. దీంతో పాటుగానే ఇతర అంశాలను కూడా పేర్కొన్నది. మహిళలకైతే సంవత్సరానికి ₹1,00,000 ఆర్థిక సాయం వంటి అంశాలను చేర్చారు. దీంతో పాటుగానే కార్మికులకు కనీస వేతన చట్టం తీసుకురావాలి. రోజుకు కనీసం ఉపాధి హామీ పథకం కింద ₹400, అది గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా పట్టణ ప్రాంతాల్లో కూడా విస్తరింపజేయాలనేటటువంటి ఆలోచనలో ఉంది. దీంతో పాటుగానే ముఖ్యంగా రైతులకు ఇచ్చేటటువంటి హామీల్లో కూడా ఎంఎస్పి, స్వామినాథన్ కమిటీ సిఫార్సు చేసినటువంటి ఎంఎస్పి ఏదైతే ఉందో దాన్ని వర్తింపజేస్తాం, చట్టబద్ధత తీసుకొస్తాం. దీంతో పాటుగానే వ్యవసాయానికి ఉపయోగించేటటువంటి పరికరాలు, పనిముట్ల మీద కూడా జీఎస్టీ విధించబోమంటూ కూడా తేల్చి చెప్పడం జరిగింది. అలాగే పంట నష్టానికి సంబంధించి పంట నష్టం జరిగినటువంటి 30 రోజుల్లోనే ఆ నష్టపరిహారం చెల్లించడంతో పాటుగా పంట బీమాలు కూడా తీసుకువస్తామనేటటువంటి అంశాలను తీసుకువచ్చింది. దాంతోపాటుగానే కార్మికులకు సంబంధించి గిగ్ ప్లాట్ఫామ్, అంటే జొమాటో, స్విగ్గీ లాంటి ప్లాట్ఫామ్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా బీమా సౌకర్యాన్ని కల్పించడం వంటివి కూడా ఇందులో చేర్చిందని చెప్పుకోవాలి. అయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రేపు తుక్కుగూడ సభావేదిక, జనజాతర సభావేదికగా విడుదల చేసేటటువంటి మేనిఫెస్టో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ 5 న్యాయ సూత్రాలతో పాటుగానే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి దుద్దిల్ల శ్రీధర్ బాబు, అలాగే కన్వీనర్గా ఉన్నటువంటి ఇతర నాయకులు, సభ్యులు కూడా సుదీర్ఘంగా కసరత్తు చేసి ఒక మేనిఫెస్టోని అటు ఏఐసిసి విడుదల చేసినటువంటి మేనిఫెస్టోతో పాటుగానే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 23 అంశాలను క్రోడీకరిస్తూ కూడా ఈ యొక్క మేనిఫెస్టోని రూపొందించారు. మొదటగా ఐటీఐఆర్ను తెలంగాణకు తీసుకురావడంతో పాటు తెలంగాణలో స్పోర్ట్స్ విశ్వవిద్యాలయం, అలాగే
ఇతర ఐటీ కారిడార్లు కావచ్చు, కొత్తగా నిర్మించబోయేటటువంటి విమానాశ్రయాలు, మేడారం జాతరకు జాతీయ హోదా, ఇలాంటి అంశాలతో పాటుగానే నవోదయ పాఠశాలలు, సైనిక పాఠశాలలు కూడా రెట్టింపు చేయడం, కేంద్రీయ విద్యాలయ స్కూల్ పెంచడం, సంఖ్య పెంచడం, ఇటువంటి అంశాలను కూడా పొందుపరిచింది. దీంతో పాటుగానే ముఖ్యంగా ఏపీ తెలంగాణ రీఆర్గనైజేషన్ బిల్లులో ఉన్నటువంటి అంశాలను కూడా, తెలంగాణకు రావాల్సినటువంటి హామీలన్నిటిని కూడా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, బయ్యారం కోచ్ ఫ్యాక్టరీతో పాటు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ఇలాంటి అంశాలను కూడా క్రోడీకరించింది. ఐటీఐఆర్ వీటితో పాటుగానే ప్రత్యేకంగా సుప్రీంకోర్టులో ఉన్నటువంటి బెంచ్ను హైదరాబాద్లో ఒక బెంచ్ను తీసుకురావాలనేటటువంటి ఆలోచన చేసింది. ఇవన్నీ ప్రామిసెస్ ఇస్తూనే కూడా మేడారం జాతరకు ప్రత్యేక హోదా, జాతీయ హోదా ఇవ్వడం, భద్రాచలంలో ముంపుకు గురయ్యేటటువంటి 5 గ్రామాలను కూడా ఏపీకి అప్పచెప్తూ గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, కేంద్ర ప్రభుత్వం. అయితే 5 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ 10 ఏళ్ల పాటు అనేక ఇబ్బందులు, వారికి డంపు చేయడానికి ఆ డంపింగ్ యార్డు కూడా లేనటువంటి, చెత్త వేయడానికి డంపింగ్ యార్డ్ లేనటువంటి పరిస్థితి అక్కడ ఉంది. కాబట్టి ఆ గ్రామాల లో ఉన్నటువంటి ప్రజలకు సమస్యలకు చెక్ పెట్టేందుకు కూడా 5 గ్రామాలను తిరిగి తెలంగాణలో కలిపేందుకు కూడా ప్రత్యేకంగా తెలంగాణకు ఇచ్చేటటువంటి హామీలో పొందుపరిచిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా 23 హామీలతో కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడ బహిరంగ సభలో రాహుల్ గాంధీ అలాగే మల్లికార్జున ఖర్గే చేతుల మీదుగా అటు 5 న్యాయ సూత్రాలతో పాటుగానే ఈ 23 అంశాలను కూడా ఈ యొక్క మేనిఫెస్టోలో పొందుపరిచారనేది అయితే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఐటీ కారిడార్లు, అటు వరంగల్ కావచ్చు, ఇతర ఏరియాల్లో కూడా ఐటీ కారిడార్లు, దాంతోపాటుగానే వరంగల్ విజయవాడ హైవే పక్కన రైల్వేకి సంబంధించినటువంటి ఒక సిస్టమ్ని ఏర్పాటు చేయాలనేటటువంటి అంశాలు, వివిధ అంశాలను కూడా తెలంగాణకు భవిష్యత్తులో ఉపయోగపడేటటువంటి అన్ని అంశాలు ఇందులో క్రోడీకరిస్తూ కూడా ఈ యొక్క నిర్ణయం తీసుకుంది. ఈ మేనిఫెస్టోలో కూడా ప్రతి అంశాన్ని పొందుపరిచారు. 23 అంశాలను కూడా పొందుపరుస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ మేనిఫెస్టోను తెలంగాణ జనజాతర పేరుతో నిర్వహిస్తున్నటువంటి తుక్కుగూడ సభలో అగ్రనేతల సమక్షంలో కూడా ఈ యొక్క మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు. రేపు తుక్కుగూడలో కాంగ్రెస్ జనజాతర భారీ బహిరంగ సభ జరగనుంది. తుక్కుగూడ సభా వేదికగా ఏఐసీసీ మేనిఫెస్టోను తెలుగులో విడుదల చేయనున్నారు. తెలంగాణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మేనిఫెస్టో రూపొందించామని మేనిఫెస్టోకి కమిటీకి సభ్యుడు రియాజ్ అన్నారు. తెలంగాణ విభజన హామీలు, ఇతర హామీలు పొందుపరిచామంటున్న మేనిఫెస్టో కమిటీ సభ్యులు రియాజ్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఉంది. రానున్న ఎన్నికల్లో అత్యంత కీలకమైనటువంటి మేనిఫెస్టోను కొద్దిసేపటి క్రితమే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ మేనిఫెస్టోను విడుదల చేశారు. పంచున్యాయతో జనాల్లోకి వెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతా ఉంది. మనతో పాటు మేనిఫెస్టో కమిటీ సభ్యులు ఉన్నారు. టీపీసీసీ అధికార ప్రతినిధి రియాజ్ గారు. సార్ చెప్పండి, మేనిఫెస్టోలో ఏమేమి ఉండబోతా ఉన్నాయి, ఎట్లా ఇప్పటికే ఏఐసీసీ రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టోనే తెలుగులో రిలీజ్ చేస్తారా, లేకపోతే అదనంగా ఏమైనా ఉంటుందా? అంటే వాస్తవంగా మేనిఫెస్టో అనేది ఒక దిక్సూచి. భవిష్యత్తులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఏమేమి చేయబోతున్న విషయాన్ని ప్రజలకు వివరించే ఒక వివరణాత్మక పత్రం. 25 వాగ్దానాలను మేము ప్రధానంగా చేశాం. వీటితో పాటుగా తెలంగాణ మీద ఇంకో అదనపు బాధ్యత ఉంది. అదేంటంటే తెలంగాణ రాష్ట్రము 2014 ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ఆధారంగా ఏర్పడే రాష్ట్రం ఇది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో అనేక వాగ్దానాలను మేము చేశాం. ఎందుకంటే 2014లో యూపీఏ ప్రభుత్వం మాదే. కాబట్టి 2014 వరకు ఎండైన ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నప్పుడు అటు ఆంధ్ర ప్రాంతానికి కానీ ఇటు తెలంగాణ ప్రాంతానికి కానీ ఏ అంశాలు ఉండాలన్న విషయాలని విభజన చట్టంలో పెట్టాం. ఆ విభజన చట్టాన్ని అమలు చేసే బాధ్యత కూడా మాదే ఉంది. ఎందుకంటే ఈ 10 ఏళ్ళు మేము అధికారంలో, ఇప్పుడు ఇండియా రూపంలో మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవి సంబంధం లేకుండా తెలంగాణ ప్రాంతానికి ఏమిస్తే బాగుంటుంది. ఉదాహరణకి తెలంగాణలో హైదరాబాద్ దాటితే ఎయిర్పోర్ట్లు లేవు. ఇప్పుడు ఎయిర్పోర్ట్లు వాగ్దానం చేయాలి. తెలంగాణలో మైనింగ్ ఉంది, కానీ మైనింగ్ యూనివర్సిటీ లేదు, మైనింగ్ యూనివర్సిటీ పెట్టాలి. అట్లాగే పూనా బాంబే మధ్య పారిశ్రామిక క్యారిడార్, నోయిడా ఢిల్లీ మధ్య పారిశ్రామిక క్యారిడార్ ఎట్లా అవుతుందో వరంగల్కి హైదరాబాద్ మధ్య, సింగరేణికి హైదరాబాద్ మధ్య పారిశ్రామిక క్యారిడార్ తీసుకురావాలి. అట్లా ఇక్కడ పత్తి పంట అద్భుతంగా పండుతూ ఉంటుంది. ఇక్కడ అద్భుతమైన జిన్నింగ్ మిల్లులను నిజాం టైంలో ఎస్టాబ్లిష్ చేశారు. అట్లాంటివి కొన్ని ప్రత్యేకమైన అంశాలు.
అంటే నేషనల్ మేనిఫెస్టోలో వీటికి అవకాశం ఉండదు. ఎందుకంటే మొత్తం దేశాన్ని కశ్మీర్ నుంచి కన్యాకుమారి, ఫార్ నుంచి ఐజాగ్ వరకు తీసుకున్నప్పుడు ఈ అవకాశాలు ఉండవు. కాబట్టి మేము ఇండియా రూపంలో మేము రేపు అధికారంలోకి వచ్చినాక తెలంగాణకి ఏం చేయబోతున్న విషయం మీద ఫోకస్ చేస్తూ ఒక అద్భుతమైన మేనిఫెస్టోను మేము క్రియేట్ చేశాం. సార్, ముఖ్యంగా 10 ఏళ్ల పాటు ఈ విభజన హామీలు విస్మరించారని చెప్పుకోవాలి. ఒక రకంగా తెలంగాణకు రావాల్సినటువంటి విభజన హామీల్లో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. రీసెంట్గా గిరిజన యూనివర్సిటీ ఒకటి వచ్చింది. అయితే ఎన్ని రోజుల్లో ఈ యొక్క హామీలు అమలు చేస్తారు? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నట్టు 100 రోజుల్లో ఏమైనా కార్యాచరణ ఉండబోతుందా? ఏఐసిసి తీసుకున్నటువంటి మేనిఫెస్టో ఇప్పుడు వెరీ సింపుల్ అండి. ఇప్పుడు చిత్తశుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్. కేంద్రంలో లోక్సభలో, రాజ్యసభలో తెలంగాణ బిల్ పెట్టినప్పుడు బీజేపీ మద్దతు చెప్పింది. కానీ అదే బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధానమంత్రి ఏమన్నాడంటే తల్లిని చంపి బిడ్డను తీశారన్నాడు. దుర్మార్గమైన స్టేట్మెంట్ కదా అది. తెలంగాణ ఉద్యమాన్ని, పోరుయాత్రని ఇక్కడ కిషన్ రెడ్డి ఇక్కడ నడిపిస్తే ప్రధానమంత్రి స్థాయిలో ఉండి తలుపులు పెట్టేసి తెలంగాణ తీసుకొచ్చారు అని చెప్పడమే మోడీ గారికి తెలంగాణ మీద ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతా ఉంది. అందుకోసం 10 ఏళ్ళు మోడీ గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్ అసలు ఈ విభజన చట్టాన్ని ముట్టుకోలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చిన త్వరలోనే, దాదాపుగా ఒక 1 year సమయంలోనే విభజన చట్టంలోని హామీలన్నింటినీ మేము నెరవేరుస్తాం. పంచన్యాయాలు ఎప్పటిలోపు ఒక డెడ్ లైన్ ఏమైనా ఉంది సార్ అమలు చేయడానికి? అంటే ఒక అంశం ఏంటంటే పంచన్యాయకి సంబంధించిన మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో. రేపు ఏర్పడే గవర్నమెంట్ స్వరూపాన్ని కూడా మనం ఇప్పుడే అంచనా వేసే అవకాశం లేదు. అంటే కాంగ్రెస్ పార్టీ సింగిల్గా అధికారంలోకి వస్తుందా, మిత్రపక్షాలతో కలిసి అధికారంలోకి వస్తుందా? ఆ అధికారం ఒక కామన్ మినిమం ఎజెండా ఎట్లయితే ఉంటుందో దాని ప్రకారం ఉంటుంది. ఇప్పుడు దాని మీద మనం ఊహలు చేయడం రైట్ కాదు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉండే పంచ న్యాయం ఏదైతుందో సామాన్యులు మెచ్చే న్యాయం, దీన్ని ఎవ్వరు కూడా వ్యతిరేకించరు. కాబట్టి మిగతా మిత్రపక్షాలు రేపు మేము గవర్నమెంట్ ఏర్పాటు చేస్తామన్న విశ్వాసం మాకుంది. మిగతా మిత్రపక్షాలు ఒప్పించి సాధ్యమైన తొందరలోనే ఈ న్యాయాన్ని మేము అందజేసే ప్రయత్నం మాత్రం చేయగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఓవరాల్గా పంచన్యాయతో పాటుగానే తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి విభజన హామీలు, వాటితో పాటుగానే ప్రస్తుతం తెలంగాణకు అవసరం ఉన్నటువంటి ఐటీ కారిడార్లు కావచ్చు, విమానాశ్రయాలు కావచ్చు, ఇతర ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క మేనిఫెస్టో తెలంగాణకు సంబంధించి రూపొందించామని చెప్తున్నారు. అయితే యాజ్ ఇట్ ఈజ్గా ఏఐసిసి విడుదల చేసినటువంటి మేనిఫెస్టోతో పాటు అదనంగా తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క మేనిఫెస్టోను రూపకల్పన చేశామంటూ కూడా రియాజ్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ అఖిల్తో రాజు, స్వతంత్ర టీవీ, హైదరాబాద్. కరీంనగర్ జిల్లాలో మాజీ సీఎం కేసీఆర్ పొలం బాట పట్టారు. ముగ్దుంపూర్ చేరుకున్న ఆయన ఎండిపోయిన పంటలు పరిశీలిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మమ్మల్ని ఎందుకు చెప్తున్నారు? అక్కడ ఇల్లు మీరు మంది చెప్తున్నారు, చెప్తే అప్పటి నుంచి చెప్తలేరు. కూర్చో కూర్చో రైతు అటు ముందుకు ముందుకు కూర్చో 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 లేకు ఒక్క తడైతే వడ్లు నిండి పడుతుండే, ఒక్క తడైతే పంట చేస్తుండే రైతు. అయితే ఎప్పుడైనా మాకు మిషన్ పోసు అన్న కూర్చోనా తలొస్తుంది నీళ్ళు ఎక్కువ అయ్యి మాకు మిషన్ పోయరాదు. అసలు పొలం ఒక్క తడికాడ ఎండిపోయింది. ఒక్కసారి బావిలో నీళ్ళు ఇస్తే అందరు రైతులందరూ బతుకురు. మధ్యలోకి లేవు, మధ్యలోకి వస్తాయి, వాటర్ కోసాయి. పోయిన సంవత్సరం సార్ మండు టెండాల సుతం మొత్తం దించింది మన చెక్ డ్యాములు. ఈ సంవత్సరం చుక్కని ఏం లేదు, మందు టెండాల సుతా సంబటి 5 నిమిషాలు కొంచెం డౌన్ చేయి, డౌన్ చేయి, ఇంకా డౌన్ చేయి. ముందరైనా
సార్ గంటలు దిగుతారు మీరు నన్ను డిస్టర్బ్ అవుతుంది బాగా కూర్చొని కూర్చొని ఎంత ఉన్నారు ఒక్క నిమిషం ఒక 2 నిమిషాలు ఊరుకోబెట్టారు కూర్చోండి కూర్చోండి 2 నిమిషాలు చల్ దూరం ఉండరేగా ఫుల్ అవుతుంది ఫోటోలు అంటే నడుగురు రోడ్ క్లోజ్ చేసుకో రోడ్ క్లోజ్ కరీంనగర్ జిల్లాలో మాజీ సీఎం కేసీఆర్ పొలం బాట పట్టారు. ముగ్దుంపూర్ చేరుకున్న ఆయన ఎండిపోయిన పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంట నష్ట వివరాలు తెలుసుకున్నారు. అనంతరం అడుగంటిన మిడ్ మానేర్ జలాశయాన్ని సందర్శించారు. తర్వాత బోయిన్పల్లి చేరుకొని అక్కడ రైతులతో మాట్లాడుతున్నారు. ఎండిపోయిన పంట పొలాలను పరిశీలిస్తారు. సాయంత్రం శబాష్పల్లి బ్రిడ్జి వద్ద మధ్య మానేరు జలాశయం పరిశీలిస్తారు. సాయంత్రం 4 గంటలకు సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో కేసీఆర్ ప్రెస్ మీట్లో మాట్లాడతారు. Yes, KV Bulletin updates. For more updates, keep watching Swatandhra News.